మొట్టమొదటిగా చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో నాకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరంలో మనమందరం కూడా ఈ రీతిగా ప్రతిరోజు అంటే ప్రతి నెల సువార్తలో పనిచేస్తున్న మనమందరం కూడా ఆ దేవుని యొక్క కృపను తలంచుకుంటూ మరి దైవదాసులకు వచ్చిన ఆ మంచి నిర్ణయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ అందరితో ఒక విషయాన్ని నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఒక అంశాన్ని మీ అందరితో నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ అంశం ఏంటంటే, పాపికి పశ్చాత్తాపం ప్రథమ ఫలమా? చెప్పండి అందరూ. పాపికి పశ్చాత్తాపం ప్రథమ ఫలమా? ఈ విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి శ్రద్ధగా ప్రతి మాటను వినండి ప్రియులరా. ఎందుకు ఈ విషయం నేను తెలియజేస్తూ ఉన్నానంటే, క్రీస్తులోకి వచ్చిన మనం అందరం కూడా బాప్తిస్మం పొంది యేసు దగ్గరికి వచ్చి మన ఆత్మీయ జీవితం ఒక విధానం ఎలాగుంది, ఎలా జీవిస్తూ ఉన్నాము అనేది మనం ఆలోచించగలిగితే దేవునితో గడిపే సమయం తక్కువ, లోకంతో గడిపే సమయమే ఎక్కువ. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనందరికీ ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, మనందరికీ బైబిలు ఒక్కటే, అందరికీ మారు మనస్సు బాప్తిస్మం ఒక్కటే. ఈ ఒక్కటైన బాప్తిస్మం పొందిన మనమందరం కూడా ఎందుకు ప్రభుతో మనం జీవించలేకపోతున్నాం, ఎందుకు మనం ప్రభుతో ప్రతిదినం నడవలేకపోతున్నాం? ఏంటి కారణం అంటే, బాప్తిస్మం అనేది రకరకాలుగా పొందుకుంటూ ఉన్నాం. కొంతమంది వివాహాన్ని బట్టి, నేను వివాహం చేసుకోవాలి కనుక నేను బాప్తిస్మం తీసుకుంటున్నానని కొంతమంది అయితే రకరకాలుగా బాప్తిసాలు తీసుకునేవారు ఉన్నారు. అయితే ఈరోజు మనం ఎలా బాప్తిస్మం తీసుకున్నాం, బాప్తిస్మం తీసుకున్న మనం దేవునితో ఎలాంటి సహవాసం చేసి జీవించగలుగుతున్నాం అనేది మనం ఆలోచించగలిగితే ఈ మాట ఖచ్చితంగా దేవుడు నాకు తెలియజేశాడు. పాపికి పశ్చాత్తాపం ప్రథమ ఫలమా అనేది మనం ఆలోచించేద్దాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు తిమోతి రాసిన మొదటి పత్రిక 1:16. అయినను యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నా మీద కనికరించబడినట్లు నేను కనికరింపబడి తిని. చాలండి. ఇప్పుడు పౌలు ఏం పొందుకున్నాడు చెప్పండి మీరు? ప్రధాన పాపినైన నేను యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతము పొందుకున్నానని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ప్రధాన పాపినైన నేను యేసుక్రీస్తు యొక్క పూర్ణమైన ఏంటండి అక్కడ కనికరమును లేదా దీర్ఘశాంతం నేను పొందుకున్నాను అన్నాడు. ఇప్పుడు పౌలు ఏం పొందుకున్నారయ్యా అనేది మనం ప్రశ్నించగలిగితే దేవుని యొక్క దీర్ఘశాంతం పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు అని అంటే ఆయన చెప్తున్నాడు, ప్రధాన పాపినైన నేను యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతం పొందుకున్నాను. ఎందుకంటే నా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసుతో నా జీవితకాలం జీవించడానికి, లోకంలో నేను జీవించే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నా ప్రభువైన యేసుక్రీస్తుతో నేను ఎల్లప్పుడూ జీవించడానికి నేనేం చేశాను? దేవుని యొక్క దీర్ఘశాంతం పొందుకున్నానని
పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఇక్కడ కూడిన మనం అందరం కూడా పౌలు యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతం పొందుకున్న ఆయన ఎన్నో సంఘాలకి పత్రికలు రాస్తూ ఎన్నో విషయాలు తెలియజేశాడు. అన్ని విషయాల్లో ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఒక శ్రేష్టమైన మాట గలతీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా, చాలండి, ఆత్మఫలాల గురించి తెలిసిండి మనకు. ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం మనందరికీ తెలుసుగా. నేను ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. క్రీస్తులోకి వచ్చిన మనమందరం పౌలు ఏం చెప్తున్నాడు సంఘానికంటే ఆత్మఫలాలు ఫలించాలి కదా. ఏమంటున్నాడండి ఆయన? ఆత్మఫలాలు ఫలించాలి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన మనం అందరం ఏం చేయాలి? ఆత్మఫలాలు ఫలించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఫలించామని మనం ఆలోచించగలిగితే ఫలించామండి, మనం ఫలించలేదు. ఎందుకంటే ఆత్మ ఫలముల కంటే ప్రథమైన ఫలము మనం విఫలమైపోయామండి. ఆత్మ ఫలము కంటే ముఖ్యమైన ఫలము మనం విఫలమైపోయాం. కనుకనే పౌలు చెప్పిన ఫలాలు ఫలించాలంటే దానికంటే ముందు ప్రథమ ఫలం ఏదో ఒకటి ఉంది. ఆయన అంటున్నాడు ఆత్మ ఫలములు ఫలించండి అని సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అంటే పౌలంతటి మహానుభావుడే సంఘానికి ఏం చెప్తూ ఉన్నాడు? ఆత్మఫలములు ఫలించాలి అని చెప్తూ ఉన్నాడు. ఆత్మఫలములు ఫలించాలంటే మొదట ఏ ఫలం ఫలించాలి ఆలోచించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక్క మాట తెలియజేస్తూ ఉన్నాను. పౌలు గారి కంటే ముందు, యేసు ప్రభు కంటే ముందు ఈ భూమి మీదకి ముందుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి. ఆ మాటను 6-7 వచనాలు ఉంటాయి. మారు మనసుకు పరిచయుల్లోను సద్దుకైల్లోను అనేకులు చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తెప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. ఆగుదామండి. ఇక్కడ పౌలు ఏం చెప్పాడండి? ఆత్మ ఫలములు ఫలించాలి. యోహాను గారు ఏం చెప్తూ ఉన్నారు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడు పౌలు చెప్పిన ఫలాలు ఫలించాలంటే మొదట ఎవరు చెప్పే ఫలం ఫలించాలి చెప్పాలి? యోహాను చెప్పే ఫలమే. ఎందుకంటే ఇది ముందే వెనక ఈ ఫలం అనేదంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఆత్మఫలమే మనగా అంటే ఆత్మను కలిగిన వారు, ఆత్మను పొందుకునేవారు ఫలించవలసిన ఫలములే ఏ ఫలము? ఆత్మఫలములు. బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నాడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అన్నాడండి. ఇది మనం ఆలోచించగలిగితే ఆత్మఫలముల గురించి భక్తులు శ్రేష్టమైన మాటలు రాశారండి. ఆత్మ ఫలములు అంటే పౌలు చెప్పిన ఫలాలు ఫలించాలంటే మొదట ఏం ఫలించాలి? ఆత్మను పొందుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఆత్మను పొందుకోవాలంటే ఆత్మ కంటే ముందేం జరగాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిసం జరగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకోవాలంటే దానికంటే ముందేం జరగాలి? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. అంటే ఫస్ట్ మారు మనస్సు తగిన ఫలము, సెకండ్ ఏంటి? బాప్తిస్ము, 3 పరిశుద్ధాత్ముడు, 4 పౌలు చెప్పిన ఆత్మఫలములు. ఎందుకు పాపికి పశ్చాత్తాపం ప్రథమ ఫలము అని ఈ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నానంటే పౌలు చెప్పిన ఫలాలు ఫలించాలంటే యోహాను చెప్పే ఫలము ప్రతి ఒక్కరు ఫలిస్తే తప్ప
పౌలు చెప్పిన ఫలాలు ఏ ఒక్కరు ఫలించరు, ఇది అసాధ్యం. నిజమంటారా? అసాధ్యం అండి. కనుకనే పాపికి పశ్చాత్తాపం ప్రథమ ఫలమైన విషయం మనకు అర్థం కావాలి. రకరకాలుగా బాప్తిసాలు తీసుకుంటూ ఉన్నాం, రకరకాలుగా పొందుకుంటూ ఉన్నాం. కానీ బాప్తిసంలో ప్రతి పాపికి పశ్చాత్తాపం కలిగిందంటే తెలీదు. కనుకనే దేవునితో ఆత్మీయ బంధంలో మనం నడవలేకపోతున్నాం, దేవునితో సహవాస జీవితం జీవించలేకపోతూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడండి. ఈ మాట మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు మొదటేమో పౌలు చెప్పిన ఫలాలు ఫలించాలంటే దానికంటే ముందు ఏం ఫలించాలి? ఆత్మను పొందుకోవాలి. ఆత్మ కంటే ముందు ఏం ఫలించాలి? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం కంటే ముందేం పొందాలి? మారు మనసుకు తగిన ఫలము. మొదటి స్థానంలో ఏముంది? మారు మనసుకు తగిన ఫలము. అంటే పౌలు చెప్పిన ఫలముల కంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చెప్పే ఫలం ఏ ఫలం అండి? ఇది మొదటి ఫలాన్ని ఏమంటాం? ప్రథమ ఫలం. ఏ ఫలం అది? ప్రథమ ఫలం. ఇక్కడ కూడిన మనం అందరం కూడా యోహాన్ చెప్పే ప్రథమ ఫలము ఫలించకుండా పౌలు చెప్పే ఆత్మ ఫలాలు ఏ ఒక్కరు ఫలించలేం ప్రియులారా. ఎందుకని అంటే చాలా జాగ్రత్తగా మనం బైబిల్ని పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు తెలియజేసింది. ఫలాల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆత్మ ఫలాల గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి క్రొత్త నిబంధన, 2 పాత నిబంధన. ఫలాలు ఎక్కువ మనం దేంట్లో చూస్తాం? క్రొత్త నిబంధనలో ప్రేమ ఫలం, నీతి ఫలం, సమాధాన ఫలం, ఫలాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే 2 నిబంధనలో పాత నిబంధనలో ఫలాలు లేవా? ఉంటే ఏ ఫలాలు ఉన్నాయనేది ఈ మధ్యాహ్న కాల సమయమందు మనకు అర్థం కావాలి. ఎన్నో ఫలాలు చూస్తాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయమందు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరైతే ఉన్నారో ఆనాడున్న సమాజాన్ని చూశాడు. చూసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడో, సర్ప సంతానమా మారు మనసుకు తగిన ఫలం ఫలించుండి అన్నాడు. ఒకవేళ మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించలేకపోతే ఆ పదం ఎవరికి ఆపాదించబడుతుంది? మనకి కూడా. అంటే మనం కూడా సర్ప సంతానమే. ఎవరైతే మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తారో వారి మాత్రమే దేవుని సంబంధులు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రియులారా. పాత నిబంధనలో ఫలాలు లేవా? ఉంటే ఎలాంటి ఫలాలు ఉన్నాయి, ఏ రకమైన ఫలాలు ఉన్నాయి అనేది మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక మాటను గుర్తు చేసి ఒక మాటను మీకు ఒక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. పౌలు యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతమును పొందుకున్నాడు. ఆ దీర్ఘశాంతమును పొందుకున్న ఆ పౌలు గలతీ సంఘంతో ఏం చెప్తూ ఉన్నాడు? ఆత్మ ఫలములు ఫలించుడి అని చెప్పాడు. ఇప్పుడు నేను అంటాను, దీర్ఘశాంతం, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క వాత్సల్యత, ఇవి లేకుండా బయట మనం ఉన్నామంటే దేవుని యొక్క కరుణ మన మీద లేదని అర్థం ప్రియులారా. ఇది మీ మనస్సులో ఉంచుకొని ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. నీ ఎడల కటాక్షముంచకయు కనికరం చూపకయు ఉందును, నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవక్తన ఫలము నీవు అనుభవింపజేసేదవు అన్నాడండి. ఏ ఫలం అండి? చెప్పాలి, ఏ ఫలం అది? అంటే దేవుని యొక్క కనికరము కటాక్షము లేకపోవడానికి కారణం ఏంటి? వారి యొక్క ప్రవక్తన ఫలమే కారణం.
ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క వాత్సల్యత లేకపోవడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు యొక్క ప్రవర్తన ఫలమే కారణం. ఆలోచించండి ఒక్కసారి. అంటే ఫలం కనిపించిందా పాత నిబంధనలో మనకు? అమ్మ చెప్పండి, ఫలం కనిపించిందా? ఏ ఫలం చెప్పండి? ఇది ప్రవర్తన ఫలము. అంటే ఈ ప్రవర్తన ఫలము దేవునికి ఇష్టమైతే దేవుని యొక్క కరుణ, కటాక్షము, వాత్సల్యత, దీర్ఘశాంతము ఆ వ్యక్తి మీద కానీ, ఆ దేశం మీద కానీ, ఆ పట్టణం మీద కానీ ఉంటుంది అనేది వాస్తవం. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు యొక్క ప్రవర్తన ఫలము బాగులేదో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా కరుణ నీకుండదు, నా కనికరం నీకుండదు, నా కటాక్షము నీకుండదు, నా దీర్ఘశాంతము నీకుండదు, నా కనికరం నీకు లేకపోవడానికి కారణం నీ యొక్క ప్రవర్తన ఫలమే అన్నాడండి. మరొక్క మాట చూద్దాం. అది హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడిన ఉన్నానని నీవెరుగునట్లు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరం చూపకయు ఉందును, నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదును అన్నాడండి. ఎంత స్పష్టంగా అర్థమవుతుందండి. అంటే దేవుని యొక్క కనికరం కానీ, కటాక్షం కానీ మన మీద లేకపోవడానికి కారణం ఏంటి? మన యొక్క ప్రవర్తన ఫలమే కారణం. మన యొక్క ప్రవర్తన ఫలమే కారణం. ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో వచ్చిన మనమందరం కూడా దేవుని యొక్క కటాక్షం లేకపోతే, దేవుని యొక్క కరుణ లేకపోతే, కనికరం లేకపోతే, దీర్ఘశాంతం లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమే. గనుక ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ప్రవర్తన ఫలమే నా కనికరం నీ మీద, మీ మీద, మీ అందరి మీద లేకపోవడానికి కారణం ఓ నాటి ఇశ్రాయేలులారా, మీ యొక్క ప్రవర్తన ఫలమే కారణం అన్నాడు. అయితే మరొక మాట చూద్దాం. అదే హెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదరు. చాలండి. 3 వచనాలు మనం చూసేటప్పుడు ఒకే దేవుని యొక్క ఉద్దేశం కనబడుతుంది. ఇశ్రాయేలు యొక్క ప్రవర్తన ఫలమును బట్టే నా యొక్క కనికరము, కటాక్షము లేదు, నేను చూపనని దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడండి. అవునంటారా కాదంటారా? ఒకవేళ ఈ కూడుకొచ్చిన మనం అందరం కూడా అలాంటి ప్రవర్తన ఫలము, దేవునికి ఇష్టమైన ఫలం మనలో లేకపోతే దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుందా? దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటుందా? ఉండదు ప్రియులారా అని చెప్తూ ఉన్నాడు. నేను చూపను, నా కనికరం నీకు చూపను, నా కటాక్షం నీకు చూపను. నా కటాక్షం చూపకపోవడానికి కారణం నీ యొక్క ప్రవర్తన ఫలమే కారణం అన్నాడండి. 3 విషయాలు మనం చూసాం చాలా స్పష్టంగా దేవుని యొక్క కనికరము, కటాక్షము లేకపోవడానికి కారణం. మరొక్క మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా ప్రకటింపుము, ఇశ్రాయేలు దేశమునకు అంతము వచ్చి ఉన్నది. నోటిచ్చేయండి ఆ పదాన్ని, ఒక్కసారి ఆ పదాన్ని నోటిచ్చేయండి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నరపుత్రుడా నా వాక్కును ప్రకటన చేయము, ఇశ్రాయేలు యొక్క దేశం మీదకి ఏమొస్తుందంట? అందరూ చెప్పాలి, అంతము వచ్చి ఉన్నది.
హెజ్కేలు గ్రంథంలో చూసిన ప్రతి మాట ఈ 3 వచనాలు కూడా ఏం తెలియజేస్తూ ఉన్నాయి? వారి యొక్క ప్రవక్తన ఫలమును బట్టే దేవుని యొక్క కనికరం లేదు, దేవుని యొక్క కటాక్షం లేదు, వారి యొక్క ప్రవక్తన ఫలమే అని ఎంత స్పష్టంగా తెలియజేశాడండి. ఆ దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, మీ దేశం మీదకి అంతం వచ్చును, మీ దేశం మీదకి అంతం వచ్చును. అంటే ఒక దేశం మీదకి అంతం రావాలంటే ఏం జరుగుండాలి? ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి నచ్చిన ప్రవక్తన ఫలము వారిలో లేదు కనుకనే ఆ దేశం మీదకి ఏమొస్తుంది? అంతం వస్తుంది. ముందుగానే తెలియజేశాడండి. దేవుడు ఏం చేశాడు? ముందుగానే తెలియజేశాడు. అంటే ఇప్పుడు ఒక దేశం మీదకి అంతం రావాలంటే ప్రజలందరిలో ఏమీ లేదని మనకు తెలుస్తూ ఉంది. చెప్పాలి, ఒక దేశం మీదకి అంతం వస్తుంది అంటే ఆ దేశం మీద దేవుని కరుణ ఉందా? లేదు. ఆ దేశం దేవుని యొక్క కటాక్షం ఉందా? లేదు. దేవుని కనికరం ఉందా? లేదు. దీర్ఘశాంతం ఉందా? వాత్సల్యత ఉందా? లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే మనుషుల ప్రవక్తన ఫలమే కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఈ మాటను హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటను మీ మనస్సులో ఉంచుకోండి. ఒక్కసారి మీ మనస్సులో ఉంచుకోండి. దేశం మీదకి అంతం రావడానికి కారణం ఏంటో మనం స్పష్టంగా చూసాము. అయితే ఈ సమయమున మీతో 2 విషయాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా. 2 పట్టణాల గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ 2 పట్టణాలు మీకు తెలుసు. ఈ పట్టణాల గురించి చెప్పే ముందు ప్రవక్తన ఫలము అన్నాడు. ఇలాంటి ఫలాలు పాత నిబంధన గ్రంథంలో లేవా అని మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. చాలండి. ఏ ఫలం అంటది? నోటి మాట ఏంటంటది? ఫలం అంట. అంటే మరొక మాట చూద్దాం. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నోటి ఫలము చేత మనుషులు మేలు అనుభవించెదరు. దేని ద్వారా అంటమ్మా? నోటి ఫలము చేత మనుషులు మేలు అనుభవించెదరు. మేలు అనుభవించెదరు అన్నాడు. అంటే దేవుని యొక్క మేలు అనుభవించాలంటే మన నోటు నుండి ఏ ఫలం రావాలి? దేవుని యొక్క మేలు మనం అనుభవించాలి అంటే, దేవుని యొక్క కటాక్షం మనం అనుభవించాలంటే మన నోటు నుండి ఎలాంటి ఫలం రావాలి? చూడండి ఎంత స్పష్టంగా తెలియజేశాడు. దేవుని ఉద్దేశం ఏంటండి? నా పిల్లలైన వారు తన నోటు నుండి పరిశుద్ధమైన మాటలు రావాలి. నా పిల్లలైన వారు తన నోటు నుండి ఫలము అనే యథార్థమైన మాటలు రావాలి, నిర్దోషమైన మాటలు రావాలి, సత్యానికి సంబంధించిన మాటలు రావాలి, క్రీస్తు వైపుకు అనేకులు నడిపించే ఫలాలు కనిపించాలనుకున్నాడు గనుక ఇలాంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఇలాంటి విషయాలు తెలియజేసిన ఆ దేవుడు మరొక్కసారి తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క మేలును మనం అనుభవించాలంటే మన నోటి ఫలము ప్రాముఖ్యము. దేవుడు అనుగ్రహించే మేలు మనం పొందుకోవాలంటే ఏంటంట? మన నోటి ఫలము ప్రాముఖ్యము. గనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం బైబిల్ను పరిశీలించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్న ప్రియులరా. అయితే మరొక్కసారి హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మీ మనస్సులో ఉంచుకొని నేను చెప్పిన ప్రతి మాట వినాలి. దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేశం మీద అంతమొచ్చును, అంతమొచ్చును. ప్రభువా,
ఇశ్రాయేల్ దేశం మీదకి అంతం రావడానికి కారణం ఏమిటయ్యని మనం ఆలోచించగలిగితే వారి యొక్క ప్రవక్తన ఫలమే కారణం అన్నాడండి. ఇది మన మైండ్లో మన మనసులో ఉంచుకొని ఇప్పుడు మీకు 2 పట్టణాలను పరిచయం చేస్తూ ఉన్నాను. ఒకటి సొదొమ గుమ్మరల పట్టణము, 2 నినెవే పట్టణము. ఈ 2 పట్టణాలు చెప్పి నా మాటలు ముగిస్తాను ప్రియులారా. మీ అందరికీ తెలిసినదే, ఈ పట్టణాల కంటే ముందు దేవుని యొక్క కటాక్షం గురించి భక్తులు రోధించిన సంఘటనలు ఉన్నాయండి. భక్తులైన వారు దేవుని యొక్క కటాక్షం గురించి రోధించిన సంగతులు ఉన్నాయి బైబిల్లో. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరచి చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 58వ వచనమండి. కటాక్షముంచమని నా పూర్ణ హృదయముతో దేవా నిన్ను బ్రతిమాలు కొనుచున్నానంటున్నాడండి. భక్తులు ఏం తెలియజేస్తున్నారు? దేవా నీ కటాక్షం నా మీద ఉంచయ్యా, నా మీద ఉంచయ్యని నిన్ను నేను బ్రతిమాలు కొనుచున్నానని రోధిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని యొక్క కటాక్షాన్ని గుర్తించలేక, దేవుని యొక్క కనికరంను గుర్తించలేక ప్రతి సంవత్సరము బ్రతికినట్లే ఈ లోకంలో మనం ప్రతి సంవత్సరం ఎలాగైతే బ్రతుకుతూ ఉన్నామో అలాగే బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా. ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తన ఫలము బాగులేదు కనుకనే మీ దేశం మీదకి అంతము వచ్చునన్న ఆ దేవుని మాట మీ మనస్సులో ఉంచుకొని ఇప్పుడు ఒక శ్రేష్టమైన మాటను చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా వారి పాపము బహుభారమైనది గాను అన్నాడండి. చాలండి. ఎవరండి వీళ్ళు? సొదొమ పట్టణము గురించి తెలియజేస్తున్న సంగతులు. వారి పాపం ఎవరి దృష్టికి వెళ్ళిందంట? దేవుని యొక్క దృష్టికి వెళ్ళింది. ఆ పాపం ఎలా ఉందంట? బహుఘోరంగా ఉందంట. ఎలాగుంది? బహుఘోరంగా ఉందంట. దేవుడు హెజ్కేలుతో ఏం చెప్పాడు? ఇశ్రాయేలుకు ప్రకటించు నరపుత్రుడా, వారి ప్రవక్తన ఫలమును బట్టి వారి దేశం మీదకి అంతం వచ్చును. ఆ మాటను మీరు మనస్సులో తీసుకొని ఒక్కసారి ఆ మాటని ఇక్కడ అప్లై చేయండి ఒకసారి. సొదొమ గుమ్మరుల యొక్క ప్రజల ప్రవక్తన ఫలము దేవుని దృష్టికి నచ్చలేదు గనక ఆ ప్రాంతం మీదకి దేవుని యొక్క అంతము వచ్చి ఉన్నది. వచ్చి ఉన్నది. ఏమైపోయింది? అది నాశనం అయిపోయింది. హెజ్కేలు గ్రంథంలో ఏం చెప్పాడు? ఇశ్రాయేలులారా, నా కనికరం నీకు చూపను, నా కటాక్షం నీకు చూపను, కారణం నీ యొక్క ప్రవక్తన ఫలమే అన్నాడు. ఇప్పుడు ఆదికాండం 18:20లో చూసిన మనం అదే ఆదికాండం 19వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. ఎవరు మాట్లాడుతున్నారు? 18వ వచనంలో లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. ఆగుదామా? ఎవరి మీదకి వచ్చిందంటే దేవుని యొక్క కటాక్షం చెప్పాలి. లోతు మీదకి దేవుని యొక్క కటాక్షం వచ్చింది. కారణం ఏమై ఉండాలి చెప్పాలి. లోతు యొక్క ప్రవక్తన ఫలము దేవునికి నచ్చింది కనుక దేవుని యొక్క కటాక్షం ఆయన మీద ఉంది. ఆ సొదొమ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క ప్రవక్తన ఫలము దేవునికి నచ్చేదిగా లేదు కనుకనే ఆ యొక్క పట్టణం మీదకి ఏమొచ్చింది? నాశనం వచ్చింది. ఏమొచ్చింది? నాశనం వచ్చింది. ఇప్పుడు మీకు ఏ ప్రాంతం చూపించాను నేను? సొదొమ పట్టణము గురించి మీకు తెలియజేశాను. సొదొమ పట్టణం నాశనం అయిపోవడానికి కారణం ఒక్క మాటలో మీరు చెప్పండి. ప్రవక్తన ఫలమే కారణం. ఇది మీ మనస్సులో ఉంచుకొని ఒక్కసారి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవాకు చాలండి. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో ఏదైతే మనం చూసామో, యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం అదే సందర్భం అండి. 2 యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి ప్రియులారా.
ఎలాగుంటాయి? ఏదైతే దేవుడు ముందుగా తెలియజేశాడో యోనాను కూడా పంపించి, నినివే పట్టణస్థుల పాపము బహుఘోరంగా నా దృష్టికి కనిపించింది గనుక యోనా నీ వెళ్ళి ఆ పట్టణమునకు సువార్తను ప్రకటించు అన్నాడండి. ఏమన్నాడు? ప్రకటించు అన్నాడు. సొదొమ పట్టణస్థుల యొక్క ప్రవక్తన ఫలము దేవునికి నచ్చలేదు గనుక, అసభ్యకరంగా వారు ప్రవర్తించారు గనుక ఏమైంది? ఆ ప్రాంతం అంతమైపోయింది, నాశనం అయిపోయింది. మరలా యాజిటీస్గా అదే మరొక్క పట్టణము, అది నినివే మహాపూర పట్టణము. ఈ పట్టణానికి ప్రవక్త అయిన యోనా దేవుని యొక్క సువార్తికుడిగా, దైవజనుడిగా, ప్రవక్తగా దేవుని మాటను అందించడానికి దేవుని వాక్కును తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళ్ళాడు. యోనా గ్రంథం గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ మీ అందరికీ తెలుసు ప్రియులారా. తెలిసిన మీకు ఒక శ్రేష్టమైన విషయాన్ని ఈ ఒక మధ్యాహ్న కాల సమయంలో మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మొదటి అధ్యాయం తెలుసు, రెండవ అధ్యాయం తెలుసు, మూడో అధ్యాయం కూడా మీకు తెలుసు, నాలుగో అధ్యాయం కూడా తెలుసు. మూడో అధ్యాయము యోనా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఉంటాయి. ఆ అధ్యాయంలో ఒక్కసారి చదవండి. ఒకసారి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఒకసారి నేను చెప్తున్నాను, మీరు అందరూ స్పీడ్గా చదవండి. ఒక్క మాటను మీ మనస్సులో ఎట్టుగా చదవండి. ఏంటంటే, నినివే పట్టణస్థులు దేవునికి పశ్చాత్తాపపడినట్లుగా పదం ఉందో లేదో చదవండి ఒకసారి. చదివేశారా? ఇప్పుడు ఈ 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే పట్టణస్థులు పశ్చాత్తాపపడినట్లు అక్కడ ఏం పదం ఉందా మీకు? నినివే పట్టణస్థులు, నేను అన్నది నినివే పట్టణస్థులు పశ్చాత్తాపపడ్డారని ఉందా? చూడండి, మీరు ఉందా? మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుటకు గనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదని, ఇది ఏదైతే యోనా గారిని పంపించాడో ఈ 3వ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏంటంటే, యోనా నా సువార్తను నినివే పట్టణస్థులకు ప్రకటించు. ఆయన ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారు ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించి బూడిదలో కూర్చున్నట్లుగా ఉంది తప్ప నినివే పట్టణస్థులు పశ్చాత్తాపపడ్డారనే పదం లేదు. నేను అన్నది అది, పదము లేదు. కానీ గోని పట్ట, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, చాలండి, గోనె పట్ట అనే పదంలో మీరు అండర్లైన్ చేసుకోండి ఒకసారి ఆ పదాన్ని, గోనె పట్ట. ఈ అధ్యాయం మీరు చదవండి. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడినట్లు లేదండి. మరి పశ్చాత్తాప పడకుండా ఆ పట్టణం ఎలా రక్షించబడ్డాదో అనేది మీరు ఆలోచించగలిగితే, గోని పట్టలో దాగి ఉందండి పశ్చాత్తాపం. దేంట్లో దాగి ఉంది? గోనె పట్టలో దాగి ఉంది పశ్చాత్తాపం. ఏంటయ్యా వారు గోనె పట్టలో దాగి ఉన్న పశ్చాత్తాపం అంటే, అసలు గోనె పట్ట ఎవరు ధరిస్తారు, ఎప్పుడు ధరిస్తారు, దేనికోసం ధరిస్తారు అనే విషయం మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో గోనె పట్ట కోసం చాలా శ్రేష్టమైన మాటలు భక్తులు తెలియజేశారు దేవుని యొక్క ఉద్దేశం చేత. అలాంటి కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనం. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని
అబ్నేరు శవము ముందు నడుచుచు ప్రలాపము చేయడని యోవాబునకు అతనితో ఉన్న వారందరికీ చాలండి. దావీదు ఏం చెప్తూ ఉన్నాడు? అబ్నేరు చనిపోయాడు, మీరందరూ కూడా గోనె పట్ట ధరించి, ఎవరైతే చనిపోయారో అబ్నేరు ఆయన శవం కంటే ముందు మీరు నడుస్తూ వెళ్ళాలని రాజైన దావీదు, భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దేనికోసం తెలియజేశాడండి? గోనె పట్ట దేనికోసం ధరించారు? ప్రలాపించడం కోసం. మీరు చెప్పాలి, గోనె పట్ట ఎందుకు ధరించారు? ప్రలాపించడం కోసం. అంటే గోనె పట్టలు ఇప్పుడు ఏముంది? ప్రలాపం ఉందా? చెప్పాలి. గోనె పట్టలు ఏముంది? ప్రలాపం ఉంది. మరొక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనం. నిలవకుండా అమోరీల విగ్రహములను పెట్టుకొని హేయముగా ప్రవర్తించి. ఎవరు ప్రవర్తించారు? ఆహాబు. తర్వాత ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా అని ఉందండి. చాలండి, వ్యాకులు పడుచుండగా అని ఉంది. దేవుడు ముందుగా తెలియచేస్తూ ఉన్నాడు ఈ యొక్క ఆహాబుకు. రాజు, ఆహాబు, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టంగా బ్రతికావు, అయితే నేను ఒక ఆజ్ఞనికి జారీ చేస్తూ ఉన్నాను. ఏదైతే అన్య దేవతలను విగ్రహాలను ఆచరించకూడదని నేను తెలియజేశానో వాటినే నువ్వు జరిగిస్తూ ఉన్నావు కనుక నేను తీసేయాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ జారీ చేశాడో, దేవుని ఆజ్ఞకు భయపడి ఏం చేశాడంటే ఆహాబు తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట ధరించుకొని వ్యాకులు పడుచుండెను. ఏం పడుచుండెను? వ్యాకులు పడుచుండెను. సమూయేలు గ్రంథంలో మనం ఏం చూసాం? ప్రలాపించుచున్నారు వాళ్ళు. ఇక్కడేమో ఆహాబు వ్యాకులు పడుచున్నాడు. అంటే గోనె పట్టలు ఏముంది? ప్రలాపం ఉంది. గోనె పట్టలు ఏముంది? వ్యాకులు పడుచున్నారు. మరొక మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. తెలియగానే మొర్దెకై తన బట్టలను చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని ఆ పట్టణము మధ్యకు బయలు వెళ్ళి శ్లోకముతో రోదనము చేసిరి. చాలండి. మొర్దెకై ఏం ధరించాడంట? గోనె పట్ట ధరించాడు. పట్టణం మధ్య కూర్చున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? శ్లోకము, రోదన జరిగిస్తూ ఉన్నాడంట. అంటే ఇప్పుడు దేనికి ధరించాడు గోనె పట్ట? శ్లోకానికి. దేనికి ధరించాడు గోనె పట్ట? రోదన చేయడానికి. దేనికి ధరించారు గోనె పట్ట అంటే ప్రలాపించడానికి. దేనికి ధరించారు గోనె పట్ట అంటే వ్యాకులు పడడానికి. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? చెప్పాలి. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? గోనె పట్టలో ఉన్నాయి. మరొక మాట చూస్తున్నాం. అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. రాజు యొక్క ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. చాలండి. వాళ్ళు గోనె పట్ట దేనికి ధరించారు మీకు చెప్తూ ఉన్నాను. దేనికి ధరించారు? ప్రలాపించడానికి ధరించారు. వ్యాకులు పడడానికి ధరించారు. కన్నీరు కార్చడానికి ధరించారు. మనో రోదన కోసం ధరిస్తూ ఉన్నారు. మొర్దెకై పట్టణం మధ్య కూర్చొని రోదన చేస్తూ ఉన్నాడంట. దేనికోసం? నా జాతిని రక్షించడానికి, నా జనాంగాన్ని, దేవుని యొక్క జనాంగాన్ని దేవుడు రక్షిస్తాడు. నేను గోనె పట్ట ధరించాలి. నా దేవునికి ఏం చేయాలి? ప్రలాపించాలి.
రోదించాలి. ఎందుకు అని అంటే నా దేవుని యొక్క కటాక్షం నా మీద ఉండాలి, నా దేవుని యొక్క కనికరం నా మీద ఉండాలి. నా దేవుని యొక్క కనికరం లేకపోతే, నా దేవుని యొక్క కటాక్షం లేకపోతే ఈ పట్టణం ఏమైపోతుంది? అంతమైపోతుంది. సొదొమ పట్టణం ఎలాగైతే అంతమైపోయిందో, నా దేవుని కటాక్షం కనికరం లేకపోతే ఏమైపోతుంది? అంతమైపోతుంది. నా దేవునికి నేను రోధించాలన్నాడు. ఈ విషయాలు మీ మనస్సులో ఉంచుకొని, ఇప్పుడు గోను పట్టలు ఏమున్నాయి మీరు నాకు చెప్పండి. ప్రలాపం ఉంది, వ్యాకులు పడడం ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, శ్లోకం ఉంది, రోదన ఉంది. ఇప్పుడు యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో వారు అలా చేసినట్లు ఉందా? గోను పట్ట ధరించినట్లే ఉంది. మరి గోను పట్ట ధరించిన వారు ఏం చేసి ఉండాలి? ప్రలాపించుండాలి, శ్లోకించుండాలి, వ్యాకులు పడుచుండాలి, మహారోదన చేస్తుండాలి. ఇది ఏదో చేసి ఉండాలిగా. అంటే ఒక వ్యక్తి, వాళ్ళు ఆనాడున్న యూదులు గోనె పట్ట దేనికి ధరిస్తున్నారంటే ఇవన్నీ చేయడానికే ధరిస్తూ ఉన్నారు. పశ్చాత్తాపడినట్లే లేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒక్కసారి. ఈ నినెవే వారు చేయుచున్న క్రియలను దేవుడు చూశాడంట. ఏమైపోయాడంటే దేవుడు, మీరు ఒకసారి ఆగుదాం తల్లి. దేవుడు పశ్చాత్తాపతుడై అనే పదం ఉందండి. దేవుడే పశ్చాత్తాపతుడై అంతగా ఆయన పశ్చాత్తాపం పడ్డాడంటే వీరు ఎంత పశ్చాత్తాపడి ఉండాలో ఒకసారి ఆలోచించండి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఇంతకీ గోనె పట్టలో పశ్చాత్తాపం ఉందంటారా? గోనె పట్టలో పశ్చాత్తాపం ఉందంటారా? ఒక శ్రేష్టమైన మాట మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చూద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు చెప్పి తన చెడితనమును గూర్చి పశ్చాత్తాపపడిన వాడు ఒక్కడు లేకపోయాను. అంటే దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు మీరు చెప్పాలి. పశ్చాత్తాపపడినోడు ఒక్కడు లేడు. కానీ నేను కోరుకుంటున్నాను పశ్చాత్తాపం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? పశ్చాత్తాపం కోరుకుంటున్నాను. ఒక్కడైనా ఉన్నాడా? లేడంట. మరొక విషయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఏంటంట? మరి అందరు చెప్పండి ఒకసారి. వారు తమ యొక్క దుర్మార్గతను విడిచి వారు పశ్చాత్తాపపడుదురేమో అని దేవుడంట ఆశపడుతూ ఉన్నాడంట, కోరుకుంటున్నాడంట. అంటే దేవుడు ఆశిస్తున్నాడండి? మనుషుల పశ్చాత్తాపం ఆశిస్తున్నాడు. ఏ ఒక్కరైనా పశ్చాత్తాపడతారేమో, ఏ ఒక్కరైనా నా ఎదుటికొచ్చి తమ పాపాన్ని, వారి యొక్క ప్రవర్తన ఫలమును విడిచిపెట్టి నాకు నచ్చే ప్రవర్తన ఫలమును కలిగి జీవించి పశ్చాత్తాపడతారేమో, ఏ ఒక్కరైనా ఉంటారేమో అని ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. ఉన్నారంటే లేరండి. అయితే గోను పట్టలో ఇప్పుడు పశ్చాత్తాపం ఉందంటారా? దేవుడైతే చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఇంతకీ గోను పట్టలో ఉందా? అది మనకు అర్థం కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూద్దాం ఒక మాటను. యోబు గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం. భక్తుడైన యోబు రాసిన గ్రంథము. నేను గోను పట్ట
ఆ, చాలండి. యోబు ఏం ధరించాడని అక్కడ ఆ పదం ఉంది? గోను పట్ట ధరించాడా? అమ్మ చెప్పండి అందరూ, యోబు ఏం ధరించాడు? గోను పట్ట ధరించాడు. గోను పట్ట ధరించాడు. ఎందుకు ధరించాడు? గోను పట్ట ధరించిన యోబు ఎందుకు ధరించాడని మనం ఆలోచించగలిగితే, అదే యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చూడండి అందరూ. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాడంట. మీకు అర్థమైంది నా భాష? యోబు ఏం ధరించాడు? గోనె పట్ట ధరించాడు. ఎందుకు ధరించాడు? ఎందుకు ధరించాడు చెప్పండి అందరూ? పశ్చాత్తాపపడ్డాన్ని ధరించాడంట. నినివే పట్టణస్థులు ఎందుకు ధరించారు గోనె పట్ట? ఎందుకు ధరించారు గోనె పట్ట? ఆలోచించండి. పశ్చాత్తాపడినట్టుగా లేదు, కానీ గోనె పట్టలో ఉంది. ఏముంది? ప్రలాపం ఉంది, రోదన ఉంది, శ్లోకం ఉంది, కన్నీరు ఉంది, ఏడుపు ఉంది. ఇవేంటండి ఇవి? గోనె పట్టలో ఏమని చెప్పండి? పశ్చాత్తాపం ఉంది. అలాంటి పశ్చాత్తాపము గోనె పట్టలో ఉందని తెలియజేసిన ఆ దేవుడు ఎంత అద్భుతమైన మాటను తెలియజేశాడో మరొక్కసారి యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపృడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. అంటే దేవుడే, సాక్షాత్తం దేవుడే పశ్చాత్తాపడ్డాడంటే వారు ఎంత పశ్చాత్తాపడి ఉంటారు చూడండి ఒకసారి. పడి ఉంటారంటావా? గోనె పట్ట ధరించే మన గోనె పట్ట కనిపిస్తుంది. గోనె పట్టలో దాగి ఉన్న పశ్చాత్తాపం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న మనందరికీ అర్థం కావాలి ప్రియులారా. గోనె పట్టలో ఏముంది? పశ్చాత్తాపం ఉంది. దేవుడే పశ్చాత్తాపడినట్లుగా నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడుచున్నారు. ప్రభువా, వాళ్ళకి ఏ విషయం మనసులో ఉందో తెలుసా? ఆనాడు సొదొమ గుమ్మర పట్టణము అంతం కావడానికి వారి యొక్క ప్రవక్తన ఫలమే కారణం. ఆ విషయం తెలిసిన ఈ నినివే పట్టణస్థులు, దేవా ప్రభువా మా మీద కనికరం ఉంచయ్యా, మా మీద మీ యొక్క కటాక్షం ఉంచయ్యా, గోను పట్టణ ధరించిన మేము మా ఎడలను పశ్చాత్తాపడవయ్యా, మా పట్టణాన్ని మేము కాపాడుకోవాలి, మా ప్రజలు మేము కాపాడుకోవాలి, మా పశువులు మేము కాపాడుకోవాలి, నీ కటాక్షం ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రభు అని వారు ఎంతగా పశ్చాత్తాపడుతున్నారండి, ఎంతగా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అంటే నినివే పట్టణస్థుల్లో ఉన్న ప్రజలు పాపులు కాదా? చెప్పాలి, చెప్పండి. సొదొమ పట్టణంలో ఉన్న మనుషులు ఎవరండి? పాపులే. అంటే పాపికి పశ్చాత్తాపం ప్రథమ ఫలమా అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నాను? ఈ విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. సొదొమ పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరు? పాపులు. వారి యొక్క ప్రవక్త ఫలమును బట్టి ఏమైపోయారు? పట్టణము నాశనం అయిపోయింది. ఇప్పుడు నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఎవరు? పాపులే. వారి యొక్క పాపమే దేవుని దృష్టికి బహుఘోరమైందంట. అలాంటి పాపులైన వారు గోనె పట్ట ధరించుకొని పశ్చాత్తాపడుచున్నారంట. ఈ పశ్చాత్తాపం కోసము ప్రవక్త అయిన యోనా ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుందో ఒక శ్రేష్టమైన అమూల్యమైన మాట చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశములో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలనే నీ కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు వై ఉండి
పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదినని నేను తెలుసుకొని. ఆ పదాల్లో ఉన్న విషయం మీకు అర్థమవుతుందండి? అర్థమైందా మీకు? యోనా మాట్లాడుతున్నాడు, ప్రభువా నీలో జాలుందని, నీలో కనికరం ఉందని, నీకు కటాక్షం ఉందని, నువ్వు కృపగల దేవుడు అని నాకు తెలుసు. నువ్వు సువార్త ప్రకటించమన్నావు, నేను ప్రకటించాను. వారందరూ కూడా గోనె పట్టలు ధరించుకొని పశ్చాత్తాపపడుచున్నారు కనుక వారి యొక్క పశ్చాత్తాపం చూసిన నీవు ఏ కీడునైతే చేయాలనుకున్నావో దాన్ని చేయక మానుకొని మేలు చేసాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొదొమ పట్టణస్థులు పాపులైతే, నినివే పట్టణస్థులు పాపులైతే, ఆ పాపము నుండి వారి యొక్క ప్రాంతము, వారి యొక్క పట్టణము, ఆ ప్రజలు వారు నాశనం కాకుండా ఉండడానికి, అంతం కాకుండా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? గోను పట్ట ధరించిన, చెప్పాలి, గోను పట్ట ధరించిన పశ్చాత్తాపం. వారందరూ ఎవరో పాపులే. పాపులైన వారు ఏం చేశారు? పశ్చాత్తాపపడ్డారు. ఏ ఫలం? పౌలు చెప్పిన చివరి ఫలమా? యోహాన్ చెప్పిన మొదటి ఫలమా? ఏ ఫలం? ప్రథమ ఫలం. పశ్చాత్తాపం పాపికి ప్రథమ ఫలం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏ ఫలం? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. ఏ ఫలం? పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం మనము పొందకుండా క్రీస్తులోకి వచ్చి బాప్తిసం పొందుకొని పౌలు చెప్పిన ఫలాలు ఫలించవై అంటే మనం ఫలించగలమా? లేదే. అంటే మనం ఫలించాలంటే ఎవరు చెప్పిన ఫలం ఫలించాలి? యోహాను చెప్పిన మొదటి ఫలమైన ప్రథమ ఫలము అనగా పశ్చాత్తాపం ఏ ఒక్కరు ఫలిస్తారో పౌలు చెప్పిన ఆత్మఫలములు ఫలించగలం. ఈ ఫలములు ఫలించాలి. ఇంతకీ వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించారు. ఇంతకీ ఎవరు? నినివే పట్టణస్థులు. అనగా ఒక శ్రేష్టమైన మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. అయ్యో కొరాజినా, అయ్యో తూరు సీదోనుల పట్టణస్థులు చేయబడిన ఎడల పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. ఒక్కసారి ఆగుదామా? ఒక్కసారి ఈ మాట చదివేటప్పుడు నినివే పట్టణస్థుల్లో జరిగిన విషయం అల్లా మన మనసులో ఉండాలి. ఏమని తెలియజేస్తున్నాడు దేవుడు? తూరు సీదోను యొక్క పట్టణస్థులు గోనె పట్ట ధరించుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. ఎందుకు వారు కూర్చున్నారనే ప్రశ్న మనం వేస్తే మారు మనస్సు, చెప్పాలి, మారు మనస్సు పొందియుందురు. మరి నినివే పట్టణస్థులు గోనె పట్ట ధరించారా? బూడిదలో కూర్చున్నారా? దేనికోసం కూర్చున్నారు వారు? మారు మనసు పొందడానికి. అంటే మారు మనసుకు తగిన ఫలం ఏంటి? పశ్చాత్తాపం. మారు మనసుకు తగిన ఫలం ఏంటి? పశ్చాత్తాపం. యేసు క్రీస్తులోకి వచ్చిన నీవు నేను మనమందరం కూడా మొదట ఈ ఫలము జరగకుండా పౌలు చెప్పిన ఫలాలు మనం ఎలా ఫలించగలం? పౌలు చెప్పిన ప్రతి ఫలం మనం ఎలా నెరవేర్చగలం అంటే క్రీస్తులోకి వచ్చిన నీవు కానీ నేను కానీ మనమందరం కానీ మొదట ఏం జరగాలి? క్రీస్తు పాదాల దగ్గర పడిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపపడి తన పాపాలను ఒప్పుకొని యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత ఏ పరిశుద్ధాత్ముడైతే మనలోనికి వస్తున్నాడో ఆ పరిశుద్ధాత్ముని ద్వారా పౌలు చెప్పిన ఆత్మఫలాలు ఫలిస్తారు. ఇది క్రమం.
పశ్చాత్తాపమైన ఫలాన్ని విడిచిపెట్టేసాం. ఆత్మఫలం ఫలించాలంటే ఎక్కడ ఫలించగలమండి మనం? నినివే పట్టణం రక్షించబడ్డానికి కారణం ఏంటి? నినివే పట్టణం మీద దేవుని యొక్క కటాక్షం ఉండడానికి కారణం ఏంటి? దేవుని యొక్క దయ ఉండడానికి కారణం ఏంటంటే వారి యొక్క పశ్చాత్తాప ఫలమే ఆ పట్టణమును రక్షించింది, ఆ పట్టణమును కాపాడింది, ప్రజలందరినీ రక్షించింది. ఏంటి? పశ్చాత్తాపం అనే ప్రథమ ఫలము. క్రీస్తులోకి వచ్చిన మనమందరం కూడా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవాలని, దేవుని యొక్క కరుణ, కటాక్షం, దీర్ఘశాంతం, దయాలత్వం మన మీద, మన కుటుంబాల మీద, మన గ్రామం మీద, మన పట్టణాల మీద ఉండాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. వేరొక ఉద్దేశం కాదండి. ఆ రోజు అంతం జరిగింది, ఈరోజు అంతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన పట్టణం నాశనం అయిపోవడానికి కారణం మన యొక్క ప్రవర్తన ఫలమే, మన యొక్క నోటి మాట ఫలమే. మన పట్టణం రక్షించబడాలన్నా, మన పట్టణం కాపాడబడాలన్నా, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలన్నా, నా దేవుని యొక్క కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అంటే పశ్చాత్తాపం అనే మొదట ప్రథమ ఫలము ప్రతి ఒక్కరూ ఫలించాలి. ఇది దేవుడు కోరుకున్నాడండి, ఇదే దేవుడు ఆశించాడండి. ఇలాంటి ఫలము ఫలించకుండా దేవుని దగ్గరికి ఎన్నిసార్లు మనం వచ్చినా మన జీవితంలో దేవుని యొక్క కటాక్షానికి, కనికరమునకు దూరంగానే ఉంటాం ప్రియులరా. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఇంతవరకు నీ పిల్లలతో మీ యొక్క శ్రేష్టమైన మాటలు తెలియజేయడానికి మీరు ఎంతగానో కృప చూపించారు ప్రభువా. ఇక్కడికి చేరవచ్చిన మేమందరము కూడా ప్రభువా, మీ యొక్క కటాక్షము మా పట్ల ఉండాలని, మీ యొక్క కనికరం మా కుటుంబాల మీద